అండి, వెల్కమ్ టు మై బేబీ వ్లాగ్స్. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు అయితే సండే కాబట్టి మా వారు చికెన్ తెచ్చాడు, లెగ్ పీసులు. ఈ ఎలా వేపాలో చూపిస్తాను. అయితే ముందుగా అయితే ఇవి కట్ చేయాలి. ఇలా శుభ్రంగా క్లీన్ చేసి ఇక్కడ పెట్టా. ఇంట్లోకి దగ్గర అల్లం పేస్ట్ ఇదైతే పసుపు అండి. పసుపు వేసిన సాల్ట్ సరిపోయినంత సాల్ట్ వేసాను. ఇది నాకు వచ్చే స్టైల్లో నేను చేస్తున్నానండి. నాకు ఇలాగే వచ్చు, నాకు వచ్చినట్టు నేను చేస్తున్నాను. కారం సరిపోయినంత, కారం వేసినాక కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే అది కూడా డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ఆ ఆయిల్ అనేది దాంట్లో ఉండదు. దాంట్లో కొంచెం వేసుకోవాలి ఆయిల్. నేనైతే మొక్కజొన్న పిండి అయితే వేసుకుంటున్నాను. బియ్య పిండి కానీ శనగపిండి కానీ అలాంటివి ఏమైనా, ఓన్లీ నేను మొక్కజొన్న పిండి ఒకటే వేస్తాను. కార్న్ఫ్లోర్ 4 స్పూన్లు తీసుకున్నా. ఇవి అయితే కేజీ అండి. చికెన్ వచ్చి కేజీ. అదైతే ముక్కలకు పట్టినంతసేపు కలపాలండి మొత్తం. రెడీ. అదైతే ఇక కలిపేసినాక ఇక డీప్ ఫ్రిడ్జ్లో అనేది పెట్టాలి ఒక అర్ధగంట సేపు. అప్పుడు ఇంకా బాగుంటాయి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి చల్లదనానికి ఒక అర్ధగంట సేపు అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇక ఇప్పుడైతే మాకు ఏట మాసం అయితే తెచ్చాడండి, ఒక 1/2 కేజీ. ఇంకా అదైతే వండుతున్నా. ఎలా వండాలో చూడండి. నాకు వచ్చినట్టే నేను వండుతున్నానండి. దీంట్లో ఈ ఏట మాసంలో ఇంకేమన్నా వేయాల్సి వస్తే కామెంట్ చేయండి. మటన్ అయితే కట్ చేసుకున్నా. అల్లం, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, వెల్లుల్లి 4 కలిపి మిక్సీ పట్టాం. టమాటా, కొత్తిమీర, మటన్ ఏట మాంసం. ఇక పిల్లలు అయితే ఇక రేపు వెళ్ళిపోతున్నారని ఈ నైట్ మటన్ చికెన్ తెచ్చాడు. ఇక అవైతే వండుతున్నాను. అల్లం, వెల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ మొత్తం చేసి పెట్టండి ఒకసారి. ఇలా ఎందుకంటే ఉల్లిపాయ మిక్సీ పడితే కొంచెం గ్రేవీ ఉంటుందని కొంచెం 2 ఉల్లిపాయలు కోసి మిక్సీ పెట్టాను. గ్రేవీ కోసం అయితే వేసాను నేను. అయినా మటన్ ఇలాగ వేస్తేనే బాగుంటుందండి. కూర వచ్చేసి గ్రేవీ వచ్చింది చివరికి. ఉల్లిపాయ కానీ మిక్సీ పట్టకుండా అయితే గ్రేవీ అనేది రాదు కూరకి. నేనైతే ఎప్పుడు ఇలాగే వేసుకుంటాను. నేనైతే ఇక మటన్ అయితే కొంచెం 1/2 కేజీ తెచ్చాడని ఇక మజ్జిగ పెరుగుంది ఇంట్లో. ఇక మజ్జిగ చేద్దామని ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు అయితే కోస్తున్నాను. అది కూడా ఇంకా పొయ్యి ఖాళీగా ఉంది, దాని మీద వేసేద్దామని ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు అయితే కోసాక టమాటాలు అయితే వేసేసాను. కొత్తిమీర వేసా.
మటన్ అయితే 3 సార్లు కడిగి గిన్నెలో పెట్టుకున్నా ఒకసారి. ఇక అది మగ్గుతూ ఉంటుంది ఈ లోపని. మటన్ అయితే తాలింపు వేసేసి మజ్జిగ చారు అయితే చేస్తాను చూడండి. పసుపు అయితే వేసుకుంటున్నాను. పసుపు ఉప్పు వేస్తే తొందరగా ఉడికిద్ది, ఉప్పు కూడా ముక్కకు పట్టిద్ది. పసుపు వేసుకుంటే నీసు వాసన కూడా ఉండదండి. సాల్ట్ అయితే సరిపోలేదని వేస్తున్నాను. కారం ఉడికినా వేయాలి. అర కేజీ మాత్రమే కుక్కర్లో పెడుతున్నానండి. మటన్ ఎప్పుడైనా సరే కుక్కర్లో పెట్టుకుంటే కుక్కర్ గిన్నె కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి అడుగంటకుండా ఉంటుంది. ఎప్పుడైనా మటన్ అనేది కుక్కర్లోనే వండండి. ఇక అదైతే అయిపోయింది. ఇక మజ్జిగ చారు అయితే చేస్తున్నాను. ఇంక ఇంట్లో పెరుగు ఉంది, కూర కూడా చాలదులే, పిల్లలు ఉన్నారులే అని మజ్జిగ చారు అయితే ఫ్రైను మజ్జిగ చారు అయితే చేస్తారు. కానీ ఇంక మజ్జిగ చారు కూడా చేస్తాను ఇంట్లో పెరుగుంటే. మజ్జిగ చారు కూడా నాకు వచ్చినట్టే చేస్తున్నానండి నేను. కొంచెం సాల్ట్, సరిపోని సాల్ట్, పసుపు, కారం, సరిపోయినంత కారం. ఆల్రెడీ పచ్చిమిరకాయలు వేస్తాము, కొంచెం వేసుకోండి కారం. అవి అయితే తాలింపులోకి కొంచెం ఉంచాను. తొందరగా పని అయ్యే కూర ఏదైనా ఉందంటే మజ్జిగ చారేనండి. టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. ఇక మజ్జిగ చారు అయితే కలపడం అయిపోయింది. ఇక తాలింపు పెట్టుకుంటే ఇక చారు కూడా అయిపోద్ది. మాకైతే పిల్లలు ఉన్నారులే అని ఇక బిర్యానీ వండమన్నారులే, కానీ ఇక నేను వండినా తినరు, ఏం లేదు. ఆశ తప్పితే పని ఎక్కువ ఎందుకులే అని కూర వండి మటన్ వండి చికెన్ ముక్కలు ఫ్రై చేసి ఇక మజ్జిగ చారు అయితే చేశాను. ఒక్కసారి ఇటు మటన్ ఉడుకుతుంది, అటు మజ్జిగ చారు కూడా అయిపోతుంది. ఇక చికెన్ ముక్కలు అనేది కలిపి ఫ్రిడ్జ్లో పెట్టాం కాబట్టి ఇక అవి తీసి ఇక అవి కూడా వేయించుకోవడమే. తాలింపులు అనేది కంపల్సరీగా వేయాలండి మజ్జిగ చారులో. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అయితే వేయొద్దు, పచ్చిమిరకాయ వేస్తున్నాం కాబట్టి ఎండుమిర్చి మాత్రం కంపల్సరీగా వేయమాకండి. పచ్చిమిర్చి అయితే వేయండి. తాలింపులు అయితే ఆవాలు, జీలకర్ర ఇది వేసా. ఇక ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు కొంచెం ఉంచా కదా, అవి కూడా తాలింపులో కానీ కొంచెం ఉంచా, అవి కూడా వేస్తున్నాను. అవి ఎర్రగా వచ్చిందాక వేపుకోవాలి. ఆల్రెడీ పెరుగులో కొంచెం పచ్చి ఉల్లిపాయ ఉంటుంది. ఇది తాలింపులో వేయాలి, పెరుగులో కూడా వేయాలి ఉల్లిపాయలు. ఒక్కొక్కళ్ళు అయితే తాలింపులు వేస్తున్నాం కదా, పెరుగులో వేయరు. కంపల్సరీగా తాలింపులో వేయాలి, మామూలు పెరుగులో కూడా వేయాలి ఉల్లిపాయ అనేది. అప్పుడు అదే మజ్జిగ చారు టేస్ట్. నాకు వచ్చినట్టయితే నేను చేస్తున్నానండి.
నాకైతే ఇది మా అత్తగారు నేర్పేది వంట. నేర్పదని లేదు, ఆమె చేస్తూ ఉంటే చూస్తా నేర్చుకున్న అంతే. ఇది ఎట్లా వేయాలి అది ఎట్లా వేయాలని నాకు ఎప్పుడైతే వంటలు ఎవరు మా అమ్మ నేర్పలేదు, మా అత్తయ్య గారు కూడా నేర్పలేదు. ఇక అలా చూసి నేర్చుకున్న వంటలకి ఇవి. మటన్ అయితే ఫోన్లో చూసే నేర్చుకున్నాను. మటన్ వీడియో యూట్యూబ్లో కొడితే మటన్ కర్రీ అని కొడితే వీడియో వస్తుంది. అది చూసే నేర్చుకున్నాను మటన్ అయితే. ఇక మజ్జిగ చారు అయితే ఇక ఇంట్లో మా అత్తయ్య చేసేది. ఇటువరకు గేదెలు ఉండేయండి మాకు, అప్పుడు చేసేది. అది చూసి నేర్చుకున్నా. దీంట్లో మజ్జిగ చారులో బాగా ఇంపార్టెంట్ ఏంటంటే పచ్చి కరివేపాకు వేయాలండి. పచ్చి కరివేపాకు వేస్తే సూపర్గా ఉంటుంది. నేనైతే కొంచెం కొత్తిమీర కూడా ఉందని కొత్తిమీర కూడా వేస్తున్నాను. కానీ బాగా వచ్చిందండి చికెన్ కన్నా మటన్ కన్నా మజ్జిగ చారే సూపర్గా ఉంది. మేము తిన్నప్పుడు తిన్నాం కదా. ఈ రెండింటి మీద కూడా మజ్జిగ చారే బాగుంది. నేనైతే పచ్చిమిర్చి వేసానని కొంచెం కారం తక్కువ వేసుకున్నాను. మజ్జిగ చారు తాలింపు వేసేటప్పుడు గ్యాస్ అనేది ఆఫ్ చేసి అప్పుడు పెరుగు వేయాలి, పెరుగు పోయాలండి. లేకపోతే మంట మీద నుంచి మజ్జిగ పెరుగు కలిపింది మాత్రం పోతే ఇరిగిపోద్దండి పెరుగు అనేది. గ్యాస్ అనేది కట్టేసినాకే పెరుగు చారిపోయింది, లేకపోతే పెరుగు అనేది ఇరిగిపోద్ది. ఇక తాలింపులో మజ్జిగ చారు పోసినాక ఇక స్టవ్ అనేది వెలిగియద్దు. ఈ షాపులో దొరికే పెరుగు కన్నా గేదె పెరుగు అయితేనే మజ్జిగ చారు బాగుంటుందండి. కొన్న పెరుగు కన్నా కానీ గేదె పెరుగు అయితేనే బాగుంటుంది. ఇక నేనైతే ఇక మజ్జిగ చారు అయిపోయింది. మటన్ కూడా ఇక దగ్గరికి వచ్చేసింది. కానీ ఇక చికెన్ ముక్కలు అయితే వేపుదామని కళాయి అయితే పెట్టేసి నూనె పోసేస్తున్నాను. డీప్ ఫ్రైకి సరిపోను పోతున్నాను. అంటే క్యాన్లో అయిపోయిందిలే, కానీ వేరేగా ఉంటే అది కూడా తీసుకొని చేసాను. మటన్ కూరలోకి అయితే కొంచెం కారం వేస్తున్నాను, ఉప్పు పసుపు మసాలా ఇవన్నీ వేసి పెట్టే కదా. ఇప్పుడైతే కారం వేసి కొంచెం వాటర్ పోస్తే మటన్ అనేది మెత్తగా ఉడికిద్ది. ఇక దించేటప్పుడు ధనియాల పొడి, కొబ్బరి పొడి, మటన్ మసాలా పొడి వేసి ఇక కొంచెం కొత్తిమీర వేసి దించేస్తాను. ఇక మటన్ కర్రీ అయితే అయిపోయింది. ఇంకొక వాటర్ అయితే పోస్తున్నాను. కంపల్సరీగా వాటర్ అనేది పోసి సిమ్లో ఉడికించాలండి ఎక్కువ శాతం మటన్ అనేది. ఇక ఉడుకుతూ ఉందని కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసేస్తున్నాను, కరివేపాకు, ధనియాల పొడి కూడా వేసానండి. ధనియాల పొడి, చెక్క లవంగాయ పొడి, కొబ్బరి పొడి కూడా వేసేసాను. గ్రేవీ చూడండి ఎలాగొచ్చిందో. వాటర్ పోసినా కానీ వాటర్ అనేది మొత్తం వినిగిపోయింది. దాకా ఉడికించాలి మటన్ అనేది. నీళ్ళుగా ఉంటే బాగోదు. మటన్ కూడా ఉడికింది. ఇక బియ్యం అయితే కడిగి పెట్టాను. ఇది చికెన్ ముక్కలు వేగాలి, అన్నం కూడా ఉడికిద్దిలేని ఇక బియ్యం కూడా కడిగి పెట్టాను. ఇక చికెన్ ముక్కలు పెట్టి అర్ధగంట సేపు అయింది. ఇక అయితే చక్కగా ముక్కకు పట్టినాయి. చికెను అనేది పొద్దున్నే వండుకునే వాళ్ళు నైట్ కలిపి పెట్టుకుంటే ఇంకా బాగా వస్తాయండి. నేను ఒక అర్ధగంటగా పెట్టిందైనా కానీ బాగానే ఉన్నాయి. ఈ పిండి కలపడం అయితే ఇక మా అన్నయ్య నేర్పాడండి నాకు. మెడ్ పీసులకి ఒక్కొక్కరు అయితే శనగపిండి వేస్తారు, బీఫ్ పిండి వేస్తారు. నేనైతే అవేం వేయను, ఓన్లీ మొక్కజొన్న పిండే వేస్తాను. నేను వేసుకోవచ్చు, నచ్చిన వాళ్ళు నచ్చినట్టు వేసుకుంటారు. నేనైతే మొక్కజొన్న పిండే వేస్తాను.
హైలో పెట్టి బాగా వేయించినాను. అప్పటికే 9:30 అయిందండి. పిల్లలు ఆకలి అంటున్నారని ఇక హైలో పెట్టి వేయించాను. రెండు ఆయిల్తో అయిపోయింది. పెద్దది కదండి కళాయి, ఇక 2 ఆయిల్తో అయితే అయిపోయింది. మా అబ్బాయి అయితే వీడియో చూస్తా టీవీలో ప్రోగ్రామ్ వస్తుంటే వెళ్ళాడు. మా పిల్లలు అయితే హాస్టల్కి వెళ్ళాలిగా, ఇంకేమైనా బట్టలు ఉన్నాయని చూసుకుంటే కర్మర్లో బట్టలన్నీ సర్దేస్తున్నారు. ఇక ఇవి అయితే సగం వేగిపోయినాయి. మటన్ గ్రేవీ చూడండి, వాటర్ అనేది పోసే కదా, వాటర్ అనేది చుక్క కూడా లేకుండా అయిపోయింది. గ్రేవీ చూడండి ఎలాగొచ్చిందో. ఇదైతే మజ్జిగ చారు కూడా అయిపోయింది. చికెన్ ముక్కలు కూడా అయిపోయినాయి. 4 ముక్కలే ఉన్నాయి. ఇక భోజనానికి అయితే కూర్చున్నారు అందరూ. మా పిల్లలు అయితే ఇక లాస్ట్ రోజు అండి, ఇక తెల్లారితే వెళ్ళిపోతారు. మా పిల్లలు ఎప్పుడున్నా కానీ మేము ఇక ఇలాగే కూర్చొని తింటాము. ఒకసారి కూర్చొని ఒక్కొక్కళ్ళం అయితే తినము, ఇలాగే కూర్చుంటాం మేము. మా వారు బట్టలు అక్కడ కూర్చుంది. అయితే ఈ వీడియో చూస్తే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమండి. బాయ్.